వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హుజూరాబాద్ పేరు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ కీలక భేటీ కానుంది. అసలు కమిటీ ఏం తేల్చబోతోంది? కౌశిక్ రెడ్డికి మందలింపేనా, కఠిన చర్యలా? ఒకవేళ ఎమ్మెల్యే పదవిపై ప్రభావం పడితే హుజూరాబాద్లో మళ్ళీ ఉప ఎన్నిక వస్తుందా? అసెంబ్లీలో మొదలైన ఈ వివాదం చివరికి ఎన్నికల బరిలోకి వెళ్తుందా? ఇప్పుడు అదే అసలు సస్పెన్స్. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఓ పాత వివాదం ఇప్పుడు మళ్లీ రాజకీయ వేడిని పెంచుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో కడియం శ్రీహరితో జరిగిన వాగ్వాదం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనలో అనుచిత సైగలు చేశారన్న ఆరోపణలు కూడా కౌశిక్ రెడ్డిపై వచ్చాయి. దీంతో స్పీకర్ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీ పరిశీలనకు పంపించారు. అయితే అప్పటికి ఎథిక్స్ కమిటీ ఏర్పాటు కాకముందే ఈ అంశాన్ని ఎలా ఫార్వర్డ్ చేశారంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన ఎథిక్స్ కమిటీ ఈ అంశంపై తొలిసారి సమావేశం కానుంది. ఈ నెల 29న కౌశిక్ రెడ్డి వ్యవహారంపై కమిటీ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కమిటీ ఆయన నుంచి వివరణ తీసుకుంటుందా లేదా ఇతర వివరాలను పరిశీలిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. విచారణ అనంతరం మందలింపుతో వ్యవహారాన్ని ముగిస్తారా అన్నది చర్చనీయాంశంగా ఉంది. లేక కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తారా అన్నదే ఇప్పుడు అసలు ఉత్కంఠ. తదుపరి దశలో స్పీకర్ అసెంబ్లీ నిర్ణయం కీలకంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవి ఉంటుందో ఊడుతుందో చెప్పలేం. కానీ వేటు పడితే ఏంటన్న చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎథిక్స్ కమిటీ తీసుకునే నిర్ణయం కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై చర్చకు కారణమవుతోంది. కమిటీ ముందు ఆయన వివరణ ఇవ్వాల్సి వస్తే తన వైపు వాదనను వినిపించే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ప్రవర్తనా నియమాలు, ఘటనకు సంబంధించిన వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను కమిటీ పరిశీలించే అవకాశం ఉంది. అనంతరం కమిటీ తన అభిప్రాయాన్ని లేదా సిఫార్సును స్పీకర్కు సమర్పించవచ్చు. కానీ ఆ సిఫార్సు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే పదవి రద్దవుతుందని అర్థం కాదు. సభా నిబంధనలు, రాజ్యాంగపరమైన ప్రక్రియ, స్పీకర్ నిర్ణయం వంటి అంశాలు కూడా కీలకమే. అందుకే ఈ వ్యవహారంలో అనేక దశలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మాత్రం కౌశిక్ రెడ్డి వ్యవహారం విచారణ దశలోనే ఉంది. చర్యలు తీసుకోవాలా వద్దా అన్నది కమిటీ పరిశీలన తరువాతే స్పష్టత వచ్చే అవకాశముంది. ఒకవేళ మందలింపుతో విషయం ముగిస్తే రాజకీయ చర్చ అక్కడితో తగ్గిపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. కఠిన చర్యలకు సిఫార్సు చేస్తే మాత్రం వ్యవహారం మరో స్థాయికి చేరే అవకాశముంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అడుగు ముందుకేస్తే మరో అడుగు వెనక్కి అన్నట్లుగా ప్రతి పరిణామం కీలకంగా మారుతుంది. బీఆర్ఎస్ మాత్రం ఈ అంశాన్ని ఇప్పటికే రాజకీయ పోరాటంగా మలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఎదురుదాడి చేస్తోంది. దీంతో అసెంబ్లీ వ్యవహారం కాస్త రెండు పార్టీల మధ్య రాజకీయ సమరంగా మారుతోంది. కౌశిక్ రెడ్డి వ్యవహారంలో మరొక ఆసక్తికరమైన అంశం హుజూరాబాద్ నియోజకవర్గం. ఒకవేళ భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవికి సంబంధించి చట్టపరమైన లేదా సభాపరమైన పరిణామం చోటు చేసుకుంటే ఖాళీ ఏర్పడే పరిస్థితి రావచ్చు. అలాంటి సందర్భంలో ఉప ఎన్నిక అవసరం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి హుజూరాబాద్లో ఉప ఎన్నిక ఖరారైందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. అది పూర్తిగా భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. హుజూరాబాద్కు ఉప ఎన్నిక వస్తే అది తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కీలక పోరుగా మారే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్కు తన రాజకీయ బలాన్ని పరీక్షించుకునే వేదికగా ఈ నియోజకవర్గం నిలవచ్చు. అదే సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు కూడా ఇది ప్రతిష్టాత్మక పోటీగా మారే అవకాశం ఉంది. ప్రజలు ప్రభుత్వ పనితీరును ఏ విధంగా అంచనా వేస్తున్నారో తెలుసుకునే ఎన్నికగా విపక్షం ప్రచారం చేయవచ్చు. బీఆర్ఎస్ తన క్యాడర్ బలం, క్షేత్రస్థాయి ప్రభావాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ మాత్రం అధికార బలంతో పాటు తన పాలనపై ప్రజల మద్దతును చూపించుకోవాలని భావించే అవకాశం ఉంది. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందే. అందుకే మరోసారి బైపోల్ వస్తే రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఆ పరిస్థితి రావాలంటే ముందుగా ప్రస్తుత ఎథిక్స్ కమిటీ ఎపిసోడ్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
బీఆర్ఎస్ మాత్రం ఎథిక్స్ కమిటీ వ్యవహారాన్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. కౌశిక్ రెడ్డిపై మాత్రమే చర్యల ప్రశ్న ఎందుకు వచ్చిందని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వంలో అంతర్గతంగా జరుగుతున్న వివాదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నది ఆ పార్టీ వాదన. మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలపై కొనసాగిన రాజకీయ చర్చలను కూడా బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. అయితే ఇవన్నీ రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలేనని గుర్తించాల్సి ఉంటుంది. ఎథిక్స్ కమిటీ మాత్రం తన ముందున్న అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇతర రాజకీయ వివాదాలతో ముడిపెట్టాలా లేదా అన్నది కూడా చర్చనీయాంశమే. బీఆర్ఎస్ మాత్రం ఈ అంశాన్ని ఒక్క ఎమ్మెల్యేకు సంబంధించిన కేసుగా పరిమితం చేయకుండా విస్తృత రాజకీయ పోరాటంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. కౌశిక్ రెడ్డి కూడా అసెంబ్లీలో ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించే నేతగా ఇప్పటికే గుర్తింపు పొందారు. అందుకే ఆయనపై ఎలాంటి చర్య వచ్చినా అది బీఆర్ఎస్ రాజకీయ వ్యూహంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత తరహాలో అధికార విపక్షాల రాజకీయ లెక్కలు ఒకేసారి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్కు ఇది అసెంబ్లీ క్రమశిక్షణను కాపాడే అంశంగా కనిపించవచ్చు. బీఆర్ఎస్కు మాత్రం ఇది రాజకీయ వేధింపుల అంశంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశంగా మారవచ్చు. ఇక అసలు ఎవరి వాదనకు ప్రజల్లో బలం లభిస్తుందనేది తదుపరి ఆసక్తికరమైన అంశం. కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో వివాదాలు కొత్తేమీ కావు. అసెంబ్లీలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, దూకుడైన వైఖరితో వ్యవహరించడం ద్వారా ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. సస్పెన్షన్ వంటి పరిణామాలు కూడా ఆయన రాజకీయ ఇమేజ్లో భాగమయ్యాయి. ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ముందు వెళ్లాల్సిన పరిస్థితి రావడం మరో కీలక ఘట్టంగా మారింది. అయితే ఈ విచారణ ఆయనకు రాజకీయంగా నష్టమా, లాభమా అన్నది ఇప్పుడే నిర్ణయించడం కష్టం. చర్యలు కఠినంగా ఉంటే బీఆర్ఎస్ ఆయనను మరింత బలమైన పోరాట నేతగా ప్రజల ముందు నిలబెట్టే అవకాశం ఉంది. మరోవైపు కమిటీ నుంచి పెద్దగా ప్రతికూల నిర్ణయం రాకపోతే వ్యవహారం క్రమంగా చల్లబడవచ్చు. అందుకే 29న జరిగే సమావేశం కౌశిక్ రెడ్డికి కీలకమైన రాజకీయ ఘట్టంగా మారుతోంది. కమిటీ ఏ అంశాలను ప్రస్తావిస్తోంది, ఆయన నుంచి ఎలాంటి వివరణ కోరుతోంది అన్నది ఆసక్తిగా మారింది. విచారణ అనంతరం సిఫార్సు ఎలా ఉంటుంది అన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఆ సిఫార్సు తర్వాత స్పీకర్ తీసుకునే నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఇది కేవలం అసెంబ్లీ నిబంధనల వ్యవహారంగా ముగుస్తుందా లేదా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందా అన్నది అప్పుడే స్పష్టమవుతుంది. ప్రస్తుతం మాత్రం కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎథిక్స్ కమిటీ అనే చర్చే రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. ఇక్కడి నుంచి ప్రతి అడుగు తదుపరి పరిణామాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. అందుకే 29వ తేదీ సమావేశంపై తెలంగాణ రాజకీయ వర్గాలు ఆసక్తిగా దృష్టి పెట్టాయి. మొత్తం వ్యవహారాన్ని చూస్తే అసెంబ్లీలో మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ భవిష్యత్తుపై చర్చకు దారితీస్తుంది. కౌశిక్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీ ఎలా పరిశీలిస్తుందన్నదే మొదటి ప్రశ్న. కమిటీ ఇచ్చే సిఫార్సు తర్వాత స్పీకర్, సభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది రెండవ దశ. అందుకే ప్రస్తుత దశలో ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఊడుతుందా అని తేల్చి చెప్పడం సాధ్యం కాదు. కానీ కఠిన చర్యలకు సిఫార్సు వస్తే మాత్రం రాజకీయంగా పరిణామాలు వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే పదవి ఖాళీ అయ్యే పరిస్థితి వస్తే హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం తెరపైకి రావచ్చు. అలాంటి ఎన్నిక బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నేరుగా బలాబలాల పరీక్షగా మారే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ దాన్ని ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయంగా మలచాలని ప్రయత్నించవచ్చు. కాంగ్రెస్ మాత్రం తన పాలనకు ప్రజల మద్దతు ఉందని నిరూపించుకునే అవకాశంగా చూడవచ్చు. ఇప్పటి వరకు ఖచ్చితంగా చెప్పగలిగింది మాత్రం ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ కౌశిక్ రెడ్డి అంశంపై భేటీ కానుందన్న విషయమే. ఈ సమావేశం తర్వాత ఈ కథ అసెంబ్లీ గోడల మధ్య ముగుస్తుందా లేక బయట రాజకీయ మంటలు రేపుతుందా అన్నది ఆసక్తికరం. ఇప్పుడు తీసుకునే నిర్ణయమే తదుపరి పరిణామాలకు పునాది కావచ్చు. కాబట్టి 29వ తేదీ సమావేశం కేవలం ఒక కమిటీ భేటీగా కాకుండా తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతుందా అన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్. చర్యలు లేకపోతే ఇక్కడితో కథ ముగిసినట్టే. కఠిన సిఫార్సులు వస్తే మాత్రం రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశముంది. హుజురాబాద్లో ఉప ఎన్నిక వస్తుందా లేక అసెంబ్లీ వేదికగానే ఈ వివాదానికి ముగింపు పడుతుందా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ. మొత్తానికి 29వ తేదీ భేటీపై తెలంగాణ రాజకీయాల్లో అందరి చూపు నిలిచింది.